ఇప్పుడు ఆయన ఒకటే చేసింది ఒకటే సీసీ ఫుటేజ్ లేదా ఎవరో వీడియో తీసిన వీడియో రిలీజ్ చేశారు, బాగానే ఉంది. అంటే అక్కడ ఏదైతే మరి రిగ్గింగ్ జరుగుతూ ఉందో, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉన్నారో, చేస్తే ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఆయనకి ప్రాథమిక వార్త ఆయనకి వచ్చింది కాబట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి ఈవీఎం ని ఆయన బద్దలు కొట్టడం జరిగింది. లేదంటే ఈవీఎంలు బద్దలు కొడతారా, అధికారాన్ని చేతిలో తీసుకుంటారా? జరిగిందన్న దానికి ఒక్క ప్రూఫ్ అని ఉందా? ఏది లేకుండానే ఆయన ఈవీఎం ని పగలగొట్టి అక్కడి నుంచి పారిపోతుంటే మీరు భలే సమర్థిస్తారు లక్ష్మణరావు గారు. ప్లీజ్ ప్లీజ్ భావిస్తే తప్పు. కొన్ని రికార్డ్ అవుతాయి, కొన్ని రికార్డెడ్ గా ఉండవు. ఏముండదు, వెబ్ కాస్టింగ్ మొత్తం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ ఎన్నిక పూర్తయ్యే వరకు జరుగుతుంది. ఎక్కడా కూడా రికార్డ్ అవ్వకుండా ఏమి ఉండదు. మొత్తం 24 hours రికార్డ్ ఉంటుంది. దానికి సమస్య లేదండి. సరే ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. మన శ్రీనివాస్ గారు మాట్లాడతానంటున్నారు. గోశాల శ్రీనివాస్ గారు, లెట్ హిమ్ హ్యావ్ ఎ ఛాన్స్ ప్లీజ్. మాట్లాడండి సార్. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతాను, ఇబ్బంది. చెప్పండి శ్రీనివాస్ గారు. నవీన్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. మాట్లాడతారా నేను మాట్లాడాలా? శ్రీనివాస్ గారు చెప్పండి. గోశాల శ్రీనివాసరావు గారు మాట్లాడాలా? ఎందుకంటే సరే మీరు రెస్పాండ్ అవ్వండి సార్, వారు కట్ అయినట్టు. ఇప్పుడు ఏంటంటే చెప్పండి చెప్పండి చెప్పండి. గోశాల శ్రీనివాస్ గారు ప్లీజ్ టేక్ ఛాన్స్. ఎవరో ఒకరు మాట్లాడండి సార్. ఇప్పుడు నేనేమంటానంటే సాక్షి ఏబిఎన్ రెండు ఒకలాగే ప్రవర్తిస్తున్నాయి, అది నేను చెప్పింది. లేదు లేదు లేదు, సాక్షి ఏబిఎన్ రెండు ఒకలాగే లేదు లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. దీన్ని ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు. దీన్ని మీరు తప్పు మాట్లాడుతున్నారు. సాక్షిలో ఇంత దాడి జరిగిన తర్వాత ఈవీఎం పగలగొట్టిన దాని గురించి ఒక్కటన్నా వచ్చిందా? రాలేదు. మీరు ఎలా మాట్లాడతారు? అలా మీరు వెనక్కి తీసుకోవాల్సింది అవార్డ్స్. లేదు, అసలు ఒప్పుకోం సార్, సమస్య లేదు. ఒప్పుకోం, సమస్య లేదు. మీరు అట్లా మాట్లాడడానికి వీల్లేదు. కాదు, తప్పండి. అది దాడి జరిగిన తర్వాత ఈవీఎం దాడి జరిగిన తర్వాత ఏం రాశారు? సాక్షిలో వచ్చిందా? చూపించారా? ఒక్క వీడియో వేసారా? వారు పారిపోతున్నారు సోదరులు అని చెప్పి వచ్చిందా? ఒక్కటని వచ్చిందా మాట? ఎందుకు రాలేదు? మీరు అనడానికి వీల్లేదు. మీ ఒప్పుకో, మీరు అలా మాట్లాడద్దు. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే, రిగ్గింగ్ జరిగింది రేగడి లక్ష్మణరావు గారి దృష్టిలోనూ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరిగితే ఈవీఎం పగలగొట్టావా? ప్రెసిడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయవయ్యా. నీ ఏజెంట్ ఉన్నాడు కదా అక్కడ, పోలింగ్ ఏజెంట్, ఏం నిద్రపోతున్నాడా? రిగ్గింగ్ జరిగితే దొంగ ఓట్లు వేస్తా ఉంటే నీ వైసీపీ పోలింగ్ ఏజెంట్ ఏమని నిద్రపోతున్నాడా? అబ్జెక్షన్ రైస్ చేయి, కంప్లైంట్ రాసి రీపోలింగ్ అడుగు. వెబ్ కాస్టింగ్ అంటే ఏం తెలుసా? ఓటర్ అనేవాడు గడపలో అడుగు పెట్టిన నుండి బయట వచ్చే వరకు ఈచ్ అండ్ ఎవరి సీన్ రికార్డ్ అవుతుంది. నీకేం ఏ కావాలన్నా కూడా రికార్డ్ అవుతుంది. ఇంత అవకాశాన్ని, ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు నువ్వు పోయి దౌర్జన్యంగా ఈవీఎం మిషన్ పగలగొట్టడం ఒక శాసనసభ్యుడిగా నీకు తగదు అని నేను అంటున్నాను. నేను ఎస్ వీ కెన్ టేక్ ఛాన్స్. మీరు మాట్లాడచ్చు సార్. సుజాత గారు, ఇంత దాడి జరిగింది, మొత్తం ప్రపంచం అంతా చూసింది, ఇవాళ వీడియో బయటకు వచ్చింది.